పూర్తిగా విలువలు కోల్పోతున్న కొన్ని ఛానల్స్ అండి, న్యూస్ ఛానల్స్. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందంటే, ఏ దేశంలో ఏ రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి రాకూడదండి. అరే, న్యూస్ ఛానల్స్ రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి కొమ్ము కాస్తూ వాళ్ళ ద్వారా లబ్ధి పొందుతూ వందల వేల కోట్ల రూపాయల పడగలెత్తుతూ అసలు ఆ పార్టీ నాయకుడిని కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వారిని ఎవరన్నా ఏమనంటే కార్యకర్త కన్నా ముందుగా ఈ న్యూస్ ఛానల్స్ రెస్పాండ్ అవుతున్నాయండి. ఇది సిగ్గుమాలిన చర్య అండి ఇది. అందుకనే ఈ తెలుగు రాష్ట్రాలు ఈ విధంగా తయారు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఎంతో కొంత బెటర్ అనిపించింది, సో వాళ్ళు కూడా ఈ మధ్య స్టార్ట్ చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణమైన పరిస్థితి అంటే, అరే అసలు అధికార ప్రతిపక్ష పార్టీలకి మీడియా ఎట్లా ఉందంటే వారి జాగీర్లాగా తయారైంది, వారి ఆస్థానంలాగా తయారైంది. ప్రతి రాజకీయ పార్టీకి 2-3 మీడియాలు. అసలు ఈరోజు విలువలు విశ్వసనీయతలు ఛానల్స్ కూలిపోతున్నాయి. ఏమైనా ఆంధ్రజ్యోతి ఛానల్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు, అదే మాజీ మంత్రులు, ఆ పార్టీ సీనియర్ నేతలు నిరసన కార్యక్రమం కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఛానల్ ఓనర్ని కూడా భయభ్రాంతులకు గురి చేశారు. ఆయన కూడా భయపడిపోయి బయటికి రాలేకపోయిన పరిస్థితి. ఏబిఎన్ రాధాకృష్ణ గారు భయపడిపోయి ఆయన బయటికి రాలేకపోయిన పరిస్థితి ఇలా వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల.